హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అతిగా ఆలోచిస్తున్నారా? అయితే బయటపడే మార్గాలు ఇవే. అతిగా ఆలోచించేవారు సమస్య పరిష్కారానికి బదులుగా అతిగా విశ్లేషించడం లేదా వాటిపై దృష్టి పెట్టడం చేస్తారు. స్టాప్ ఓవర్ థింకింగ్. మీరు ఏదైనా విషయంపై పదే పదే ఆలోచన చేస్తున్నారా? అతిగా ఆలోచిస్తూ అనవసరపు ఆందోళనలకు లోనవుతున్నారా? మరెందుకు ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించడం అనేది ఒక అనారోగ్యకరమైన అలవాటు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సాధించేలా చేస్తుంది. గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం ద్వారా ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఊహాజనిత భావనలతో మీ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. దీనివల్ల టెన్షన్ ఎక్కువైపోతుంది. నిరంతరం పెరిగే ఆందోళన, ప్రతికూల భావనలతో మీరు ఆలోచనల పక్షపాతాన్ని అనుభవించవచ్చు. ఇది మీ మానసిక ఆరోగ్యకరాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఆనందించే ప్రస్తుత క్షణాలను కూడా మిమ్మల్ని ఆస్వాదించలేకుండా చేస్తుంది. వేస్ టు స్టాప్ ఓవర్ థింక్. అతిగా ఆలోచించడం నుంచి బయటపడే మార్గాలు. అతిగా ఆలోచించడం ఆపడానికి ప్రభావవంతమైన మార్గాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్నింటిని తెలుసుకుందాం. మీ ఆలోచనను సవాలు చేయండి. మీ ఆలోచనలో నిజమెంత, వాటికి ఉన్న విలువెంత ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆందోళనలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా, లేక మీ అంతటి మీరే ఏదో ఊహించుకుంటున్నారా? మీ ఆలోచనలపై అవగాహన కలిగి ఉండండి. మనసును ఎక్కువ ఒత్తిడి గురి చేయకుండా అవసరమైతే మీ భావాలను ఇతరులతో పంచుకోండి. వాస్తవంలో జీవించండి. మైండ్ఫుల్నెస్ సాధన చేయండి. గతం లేదా భవిష్యత్తు గురించి చింతించే ఆలోచనలతో పరిగెత్తడం కంటే ప్రస్తుతంపై దృష్టి పెట్టండి. ఏకాగ్రతతో మైండ్ఫుల్నెస్ను ప్రాక్టీస్ చేయండి. లోతైన శ్వాసలు తీసుకోండి. ధ్యానం చేయండి. ప్రస్తుతంపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడే మైండ్ పద్ధతులున్నాయి. వాటిని అనుసరించండి. మీ ఆలోచనలకు సరిహద్దులను సెట్ చేయండి. మీ ఆలోచనలకు స్వీయ హద్దులు పెట్టుకోండి. అంతకు మించి ఆలోచించకుండా మీకు మీరుగా నియంత్రణ విధించుకోండి. ఒక పరిధి వరకు మాత్రమే ఆలోచనలు చేయండి. మీకు ఉన్నంత చింతలను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. మీరు ఆ సమయానికి మించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించడం ఆపేయండి. ఇది సరైన సమయం కాదని మీకు గుర్తు చేసుకోండి. మీ దృష్టిని మరో చోట కేంద్రీకరించండి. స్వీయ సంరక్షణ చేసుకోండి. మీ గురించి, మీ సంరక్షణ గురించి ఆలోచనలు చేయండి. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి? మీ శ్రేయస్సును మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనాలి అనే వాటిపై దృష్టి పెట్టండి. మీకు విశ్రాంతి అవసరమైతే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమబద్ధమైన వ్యాయామం చేయండి. మీకు సంతోషం, సంతృప్తిని కలిగించే హాబీలు లేదా సాధనలు అభ్యాసం చేయండి. మొత్తంగా మీ శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి. సమాచారాన్ని మీ మైండ్లో ఓవర్లోడ్ చేయకండి. మీకు అవసరమైన దానిని ప్రతిదీ మీ మైండ్లో ఎక్కించుకోకండి. అన్నిటినీ తెలుసుకోవాలనే ఉత్పత్తులను ప్రదర్శించకండి. కొన్ని విషయాలు వినటానికి, సమాచారం తెలుసుకోవడానికి దూరంగా ఉండండి. వార్తలు, సోషల్ మీడియా లేదా ఇతర సమాచార వనరులను చూడటం తగ్గించండి. నిరంతరమైన సమాచారం మిమ్మల్ని పలు దిక్కులుగా ఆలోచించడాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మీ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.